ఆహ్, ఈరోజు మన సెషన్‌లో రమణేష్ సార్ ఉన్నారు. రమణేష్ సార్ ద్వారా ముందుగా ఈ క్లాస్ గురించి ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మహావతరణ ప్రపంచానికి అందరికీ అందాలి అని చెప్పేసి రమణేష్ సార్ ఎప్పటినుంచో అన్ని గ్రూపుల్లోనూ దీని గురించి చెప్పడం గాని, ప్రపంచమంతా దీన్ని బాగా వ్యాప్తి చెందిస్తున్నారు. కాబట్టి ముందు రమణేష్ సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. యెస్ రమణేష్ సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ రామరాజు గారు. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, మరి స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఇంటర్ గెలక్టిక్ ఫెడరేషన్ విశ్వ పరిరక్షణ సంఘానికి, అందరు మాస్టర్లకి ఈ నవ్య భవ్య దివ్యయుగం మహావతరణ మరి ఈరోజు రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా తగరపొలస వారి ద్వారా రావడం గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమానికి మరి ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరుగుతూ మరి నార్త్ ఇండియాలో విశేషమైన సేవలు అందిస్తున్న రామరాజు గారు ఈ పుస్తకాన్ని మనకు అందించడానికి ముందుకు వచ్చారు. మరి ఈ పుస్తకము 3వ తరము నుంచి 5వ తరముకు వెళ్ళడానికి మానవుల్ని ఎలా పరివర్తన చేసింది, సన్నీ సాటిని చాలా అద్భుతంగా మనకు వివరించారు. మరి ఈరోజు రామరాజు గారు ఆ విషయాల్ని మరి పవర్ ప్రజెంటేషన్తో మనకు అందించడం జరుగుతుంది. మాస్టర్స్, ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన వెనక ఈ మహావతరణ ఉంది. ఎందుకంటే ఎందరో మాస్టర్లు, ఎందరో సహాయకులకు భూమిని కాపాడుతున్నారు. మరి 4 నిడివుల్లో ఈ తలక భూమి మీద మార్పులు జరుగుతాయని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఈ తలాల మార్పులో సంసిద్ధత ఏ విధంగా అవ్వాలో 17వ చాప్టర్లో చెప్పడం జరిగింది. మరి ఆరోగ్యం పరిరక్షణ ఏ విధంగా ఉంటుంది, మతము ఆధ్యాత్మికత ఏ విధంగా ఉంటుంది, తలాల మార్పు జరిగే సమయంలో మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారుతుంది, రవాణా వ్యవస్థ ఏ విధంగా మారుతుంది, విద్యా వ్యవస్థ ఏ విధంగా మారుతుంది. మరి అదృష్టవశాత్తు మానవుడికి భూమి మీద ఇంత గొప్ప అవకాశం ఇవ్వడానికి 2012కే భూమి అంతమైపోవాలి, కానీ అదృష్టవశాత్తు మానవులకు మరో 16 సంవత్సరాలు అదనంగా సమయం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది మానవుల చైతన్యం ఎదుగుని కొలిది ఇది ముందుకనే వెళ్ళొచ్చు, వెనక్కనే వెళ్ళొచ్చు అన్నారు. ఇది 2012 ఫస్ట్ స్టెప్, 2012 నుంచి 2021 రెండో స్టెప్, 2021 నుంచి 2028 వరకు మూడో స్టెప్, 29 తర్వాత ఈ భూమి మీద ఈ పుస్తకంతో పని లేదని చెప్పారు. మరి సన్నీ సాటిన్ ఏ విధంగా వచ్చారు, వారు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్, మరి విషయాలన్నీ కూలంకుషంగా రామరాజు గారితో తెలుసుకుందాం. మరి రామరాజు గారు మరి ఇంట్రొడక్షన్ కొద్ది సేపు, ఎందుకంటే వారు విస్తారమైన సేవలు అందించారు. మరి ఈ మహావతరణ అనేది ఈరోజు ఈ తగరపొలస రాంపా పిరమిడ్ ద్వారా రావడం గొప్ప విశేషం. మరి చంటి గారికి, ఆ మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే ఈ వెనక ఉండి మరి ఈ తలక సెంటర్ని నిర్వహించడానికి, అంతమందిలో మంచి మార్పు రావడానికి నిరంతరము అదే పనిగా కృషి చేస్తూ ఆస్థాన విద్వాంసులుగా ఉంటున్న గౌతమ్ గారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మిత్రులు ఉంటారు. మరి వారు రాంపా పిరమిడ్ నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్ళి మరి మొత్తం ప్రాంతాలన్నీ కూడా అందించారు. గౌతమ్ మాస్టర్ కూడా ఉన్నారు. సంతోషం మాస్టర్స్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్కమ్ దివ్య భవ్య యుగము మహావతరణ డాక్టర్ సన్నీ సాటిన్. మరి ఈరోజు ఈ పుస్తకం విశ్వంలోకి మరొకసారి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ మాస్టర్. రామరాజు గారు వెల్కమ్. థ్యాంక్ యూ మాస్టర్స్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ 2012 పుస్తకాన్ని మరి తెలుగులోకి మనకి డిసెంబర్ 21 అందించి ఇదే ఈ భూమి మీద అమలవుతుంది రాశారు. సన్నీ సాటిన్ పుస్తకాన్ని 2026 నవంబర్ 26ని కంప్లీట్ చేసి డిసెంబర్ 1 శరీరం చాలించారు. మరి ఎందుకు నేను కూడా ఈ భూమి మీదకి మా తల్లిదండ్రుల ద్వారా రావడం డిసెంబర్ 1వ తారీఖున వచ్చాను. మరి ఎందుకో తెలియదు. 1970 సంవత్సరంలో మరి ఏదో సంబంధం ఉంది. ఈ పుస్తకం కూడా నాకు 2012లో శరీరంలో మార్పులు వస్తున్నప్పుడు నాకు ఏలూరులో ఒక మిత్రుడు చెప్పారు, శ్రీనివాస్ గారని. మరి పుస్తకం నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం వారే నాకు ఈ బుక్ని స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా వెళ్ళి వెంటనే అడిగిన వెంటనే చంటి గారు మీరైతే పుస్తకం పట్టుకోండి అందరికీ చెప్తారన్నారు. ఈ పుస్తకం కూడా ఆ సెంటర్ నుంచి రావడమే గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరి మాటలకి ధన్యవాదాలు. మరింత అవైలబుల్గా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ప్రేమ పంచుకోవడం ద్వారా ఈ భూమి నుంచి మనం వెళ్తాం, భయము అత్యాశ ద్వారా కిందకి వెళ్ళిపోతాం చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. మన ఆలోచన విధానం మారాలంటే మనం వినాలి, వినడం వల్ల జ్ఞానం వచ్చును. మరి రామరాజు గారు ఈరోజు ఆ విషయాల్ని కూలంకషంగా, తేటతెల్లంగా, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, ఎంతమంది నేను ఆల్రెడీ విన్నాను వారి తరక క్లాసు పవర్ ప్రజెంటేషన్. మరి ఈ సందర్భంగా డైరెక్ట్గా విశ్వంలోకి 250 దేశాలకు వెళ్తుంది ఈ జూమ్ సెషన్ ద్వారా. ఎందుకంటే ఇందులో కూడా రాశాడు ప్రపంచం అంతటా కూడా ఈ తలుక వరల్డ్ వెబ్ ద్వారా ఈ సమాచారం అందరి సాంబ్రాలతో కలుస్తుందని న్యూ ఎనర్జీలో రాశారు. సంతోషం సార్. వెల్కమ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.
థ్యాంక్ యూ రమణేష్ సార్. తగరపు వలస మరియు రాంపా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి కోటి నమస్కారాలతో ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేద్దాము. నా పేరు పివి రామరాజు. నేను విశాఖపట్నం మధురవాడలో ఉంటున్నాను. నేను గత 4 సంవత్సరాలుగా మధురవాడలో ఉంటూ ఒక నెలకి 20 రోజుల పాటు నార్త్ ఇండియాలో నేను విశేషంగా పర్యటిస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ముఖ్యంగా నార్త్ ఇండియాకి విశేషంగా సర్వీస్ చేసే అవకాశం నాకు వచ్చింది. 2007 నుంచి 2012 దాకా నేను చండీగఢ్ పోస్టింగ్లో ఉన్నాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ టెక్నీషియన్గా వర్క్ చేయడం జరిగింది. కాబట్టి నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చండీగఢ్తో మొదలైంది. సో చండీగఢ్లో ఉన్నప్పుడే నేను ఒక 20 మెడిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయటము, అక్కడే మనకి ధ్యాన భారత్ అనే మ్యాగజైన్ని నేను మొదలుపెట్టడం జరిగింది. ఏ విధంగా మనకి ధ్యాన జగత్ మనకి తెలుగు మ్యాగజైన్ ఉందో అలాగే హిందీలో ధ్యాన భారత్ అనే మ్యాగజైన్ని నేను మొదలు పెట్టడం జరిగింది. అట్లాగే హిందీ వాళ్ళందరికీ ధ్యానం వెళ్ళాలి అన్న తపనతో ఆ లక్ష్యాన్ని నేను 2007 తీసుకోవడం జరిగింది. అప్పటిదాకా హిందీ రాష్ట్రాల్లో ఎక్కడ ధ్యాన ప్రచారం లేదు. సో నేను అందరికీ ఆ ధ్యానాన్ని అందించాలి అని చెప్పేసి పత్రిసార్ యొక్క పుస్తకాలు తులసీదళం 1 కానీ తులసీదళం 2 కానీ, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఆత్మాయనము, 4 ఒప్పందాలు, అలాగే పత్రిసార్ యొక్క కాన్సెప్ట్స్, ఇలాంటి పుస్తకాలన్నింటినీ హిందీలోకి అనువాదం చేయించి అక్కడ అందించడం జరిగింది. అట్లాగే నేను చండీగఢ్లో ఉన్నప్పుడే హర్యానా అంతా పత్రిసార్ని తీసుకెళ్లి క్లాసెస్ చెప్పించడము, పంజాబ్ అంతా తిరిగి క్లాసెస్ చెప్పించడము, హిమాచల్ ప్రదేశ్లోను అలాగే జైపూర్లోను తీసుకెళ్ళటం జరిగింది. 2012 నుంచి 2014 దాకా నేను కాశ్మీర్లో వర్క్ చేయడం జరిగింది. సో కాశ్మీర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మా యొక్క ఫ్యామిలీస్ అందరికీ ధ్యానం నేర్పించడం జరిగింది. అట్లాగే 2014 నుంచి 2016 మధ్యలో హైదరాబాద్లో నేను పోస్టింగ్ ఉండడం జరిగింది. అప్పుడు విశేషంగా తెలంగాణలో అందరికీ ధ్యానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు అనిపించింది అన్నమాట, నేను జాబ్లో ఉండడం వల్ల కొన్ని వేల మంది దగ్గరికే వెళ్తున్నాను నేను. కానీ ఎప్పటి నుంచో నేను జాబ్ రిజైన్ చేయాలనుకున్నాను, కానీ పత్రిసార్ అప్పటిదాకా పర్మిషన్ ఇవ్వలేదు. సో 2016లో నేను ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం కూడా నేను అప్పుడు దాని నుంచి నేను రిటైర్మెంట్ తీసుకొని నేను అప్పటి నుంచి విశేషంగా భారతదేశం అంతా తిరుగుతూ ఇప్పటిదాకా ఒక 5 లక్షల మందికి నేను ధ్యానం నేర్పించాను. భారతదేశంలో 18 రాష్ట్రాల్లో నేను ధ్యానం నేర్పించడం జరిగింది. అస్సాము లాస్ట్ దాకా వెళ్ళి నేను ధ్యానం నేర్పించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, అట్లాగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను ధ్యానం నేర్పించడం జరిగింది. నా ద్వారా పరిచయమైన మాస్టర్లు అందరూ ఈరోజు గొప్ప మాస్టర్లుగా అన్ని రాష్ట్రాల్లో విశేషంగా సర్వీస్ చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క జెండాని అన్ని రాష్ట్రాల్లో విజయకేతనం మోగించడానికి నేను ఎంతో సహాయపడడం జరిగింది. సో పత్రిసార్ యొక్క లక్ష్యంలో నేను భాగం అవడం అనేది నేను ఎప్పుడు ఒక సౌభాగ్యంగా నేను భావిస్తాను. నా జీవితం కూడా ఎప్పుడైతే పత్రిసార్ యొక్క తులసీదళం పుస్తకం చదివానో అప్పుడే నా జీవితం అనేది మారింది. పత్రిసార్ సత్యాన్ని చెప్పారు, మన జీవితం కూడా సత్యంలో జీవించాలి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సత్యాన్ని నేను అందరికీ బోధించుకుంటూ వస్తున్నాను. ఎందుకు ఈ మార్గంలో నేను ఉన్నాను అంటే ఆరోగ్యం కోసము, రిలేషన్షిప్స్ కోసము, డబ్బు కోసము, వీటన్నిటి గురించి నాకు అట్రాక్ట్ చేయలేదు ఈ మూమెంట్. ఎప్పుడైతే సార్ని నేను కలవటం జరిగిందో అప్పుడే ఈ సత్యాన్ని, భూమి మీద ఉన్న ఇంత గొప్ప సత్యాన్ని పత్రిసార్ చెప్పారు, ఇది అందరికీ తీసుకువెళ్ళాలి అన్న తపన నాలో మొదలైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉంది, తెలంగాణలో ఉంది, కానీ హిందీ వాళ్ళందరికీ ఎవరికి అందలేదు. కానీ హిందీ వాళ్ళందరికీ అందజేయాలి అన్న ఒక తపనతోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 15 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఈ కరోనా మూమెంట్లో ప్రపంచమంతా ధ్యానం అందింది. ఎంతమంది మేల్కొన్నారో లెక్క లేనంతమంది మేల్కొన్నారు భూమి మీద. ఎక్కడ చూసినా క్లాసెస్, ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషనే. ఎవరికి టైం లేదు ఇప్పుడు అన్ని వినడానికి. అంత గొప్ప మార్పులు జరుగుతున్నాయి. ఇక రానున్న టైంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జాగృతం అవుతారు.
నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏ విధంగా పత్రి సార్ చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆధ్యాత్మికత ధ్యానం అనేది అందుతుంది. ఇంకా అప్పుడు మనకి ఇక ఏ ఉద్యోగాలు ఉండవు, చెప్పాల్సిన అవసరం ఉండదు భూమి మీద. ఎందుకంటే ఇక గోదావరి పక్కన కూర్చొని గోదావరి నీళ్ళు అమ్ముకున్నట్టే అని చెప్పారు. అంటే అందరికీ ధ్యానం తెలిసిపోయిన తర్వాత ఇక చెప్పడానికి మనకేముంటుంది. ఇక మనం హాయిగా మనం ఈ 5th డైమెన్షన్లో ఈ స్వర్గంలో మనం చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ చక్కగా మనం ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని మనం చక్కగా చూస్తాం. ఆ దేవుని రాజ్యం రావడం కోసమే కదా అందరూ క్రిస్టియానిటీ కానీ అటు రోజు వాళ్ళందరూ స్వస్థత మహాసభలు అనేది చేస్తుంటారు. దేవుని రాజ్యం రాబోతుందని ఆ టైం వచ్చేసింది అనమాట. సో మాస్టర్స్, ఇప్పుడు నేను మీ అందరికీ ఈ మహావతారం సబ్జెక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను చూపిస్తాను. ఏ విధంగా భూమి మీద మార్పులు జరుగుతాయి, ద షిఫ్ట్ ఏ విధంగా జరుగుతాయన్న విషయాలని చాలా చక్కగా ఈరోజు తెలుసుకుందాము. ఈ పుస్తకం యొక్క రచయిత పేరు డాక్టర్ సన్నీ సాటిన్ గారు. ఈయన ముంబైలో ఐఐటి చేశారు. ఈయన అన్ని రకాల డిగ్రీస్ చేశారు. అటు అకౌంటెన్సీలో కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఐఐటిలో చదివారు ఈయన. అలాగే ఆ తర్వాత ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో ఒక లెక్చర్గా పనిచేశారు. కానీ జీవితంలో ఆయన సాటిస్ఫాక్షన్ రాలేదు. జీవితాన్ని గురించి ఎన్నో ప్రశ్నలు ఆయనకు ఉన్నాయి. అదే సమయంలో ఆయన ప్రశ్నలు తెలుసుకోవడం కోసమే ఆయన హిప్నోథెరపీలోను, రిగ్రెషన్ థెరపీలోను, ఎనర్జీ హీలింగ్లోను, క్రిస్టల్ థెరపీలోను, అట్లాగే హిప్నాటిజంలోను, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలోను చక్కగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు చేసేటప్పుడు ఈ పేషెంట్స్ అందరినీ ఎప్పుడైతే హిప్నాసిస్లో పంపించారో అప్పుడు వాళ్ళు పైలోకాల వాసులతో కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పడం మొదలెట్టారు, భూమి మీద ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇలా జరగబోతుందని. అప్పుడు ఆయన వాటన్నిటి రికార్డ్ చేశాడు అన్నమాట. రికార్డ్ చేసి ఆయన అప్పుడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎంతో పరిశోధనలు చేశాడు భూమి మీద ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని. మరి ఈయన చెప్పిన విషయాలే ఈరోజు జరుగుతున్నాయి భూమి మీద. మరి ఆయన ఆ పుస్తకాన్ని 2006లో ఈయన పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకం రిలీజ్ అయిన 4వ రోజే శరీరం వదిలేశారు ఆయన. అంటే ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారు అంటే ఈ పుస్తకాన్ని భూమి మీద తీసుకురావడం కోసం భూమి మీద పుట్టడం జరిగింది. ఎప్పుడైతే పుస్తకం రిలీజ్ అయిపోయిందో వెంటనే ఆయన బాడీ వేకేట్ చేశారు ఆయన. మరి ఈ పుస్తకాన్ని 2010లో చదవడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత మర్చిపోయారు దీని గురించి. మళ్ళీ 2015లో మళ్ళీ చదివినప్పుడు అరే ఈ విశేషాలు, ఈయన చెప్పిన విశేషాలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి కదా, ఇది అందరికి అందించాలి కదా అని చెప్పి అప్పుడు నేను దీన్ని పవర్ పాయింట్ని తయారు చేయడం జరిగింది. ఈయనను అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అనమాట. అమితాబ్ బచ్చన్ అప్పట్లో గాలిగా తిరిగేవాడు, ఈయన చక్కగా చదువుకునేవాడు ఐఐటిగా. కానీ ఆ తర్వాత ఈయన లెక్చర్ అవ్వటము, ఆ తర్వాత స్పిరిచువల్ మార్గంలోకి రావడం జరిగింది. అమితాబ్ బచ్చన్ ఆ గాలిగా తిరిగే అమితాబ్ బచ్చన్ నెమ్మదిగా సినిమా హీరోగా మారి ఆ తర్వాత సూపర్ స్టార్గా మారారు. ఈరోజు మనం విశేషంగా భూమి మీద ఏ విధంగా భూమి మీద మార్పులు జరిగాయి 4 ఫేజుల్లో తెలుసుకుందాం. 1983 నుంచి 2012 దాకా అసలు ఏం జరిగింది, 2013 నుంచి 2020 దాకా ఏ విధంగా జరిగింది, 2021 నుంచి 2028 మధ్యలో ఏం జరగబోతుంది, 2029 నుంచి ఏం జరగబోతుంది. 4 రకాలుగా మనం డివైడ్ చేసుకుందాం భూమి మీద. 83 నుంచి 2012 దాకా ఈ భూమి మీద ఉన్న ఈ డార్క్నెస్ అనేది భూమి మీద వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఆ చీకటి యుగం ఈ భూమి మీద రాజ్యం చేసింది. మనందరూ చీకటిలోను ఆ కలియుగ ప్రభావంలో ఉండిపోయాము. ఆ తర్వాత 2013 నుంచి 2020 దాకా ఇప్పటిదాకా ఉన్న బిలీఫ్ సిస్టమ్స్ కానీ ఆ భ్రమలు కానీ భూమి మీద మనం శరీరం అనుకొని రకరకాలుగా ఉన్న ఓల్డ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయి కొత్త గవర్నమెంట్ రావటము, కొత్త ఆలోచన విధానం రావటము, ఇవన్నీ మనం చూసాం ఇప్పటిదాకా. ఇక 2021 నుంచి 2028 దాకా ఈ భూమి మీద మనం ఇక కొత్త యుగానికి మనము ప్రిపరేషన్ చేసుకుంటాం. 2029 దాకా నుంచి ఈ భూమి మీద ఈ నవ్య దివ్య భవ్య యుగం అనేది మొదలవుతుంది.
అయితే 2029 దాకా కూడా అవ్వకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడున్న ఈ ఫాస్టెస్ట్ డెవలప్‌మెంట్ ఇప్పుడు చూస్తూ ఉంటే. 2026 నుంచే మన భూమి మీద ఇలాంటి మార్పులు చూడొచ్చేమో అనిపిస్తుంది నాకు. అంత ఫాస్ట్‌గా ఈరోజు మార్పులు జరుగుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద హృదయ స్పందన, భూమికి ఒక హృదయ స్పందన ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్‌లో హ్యూమన్ రెసొనెన్స్ అంటారు. అంటే భూమి ఒక సెకనుకి 7.8 సైకిల్స్ తిరుగుతుంది ఇప్పటిదాకా. ఇదే ఫ్రీక్వెన్సీని అన్ని విమానాల్లోనూ, అన్ని మిలిటరీస్ సంస్థలు ఉపయోగిస్తున్నారు. 7.8 హెర్ట్జ్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ 1983 నుంచి ఏమైందంటే, ఈ భూమి అనేది చాలా ఫాస్ట్‌గా తిరగటం మొదలెట్టింది. తన యొక్క వైబ్రేషన్స్ పెంచుకుందనమాట. అంటే భూమి యొక్క హృదయ స్పందన పెరిగింది. అలా పెరుగుతూ, 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 పెరుగుతూ ఈ భూమి ఆహ్, ఏమైందంటే 2006 తన యొక్క ఫ్రీక్వెన్సీని 11 హెర్ట్జ్‌లకు మార్చుకుందనమాట. అంటే బాగా స్పీడ్ పెరిగిపోయింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒకే ఫ్రీక్వెన్సీ ఉంది భూమి మీద. అది 7.8 హెర్ట్జ్ ఉంది. కానీ ఈ 1983 నుంచి ఏమైందంటే భూమి యొక్క స్పీడ్ పెరగటం వల్ల 11 హెర్ట్జ్‌కి వచ్చేసిందనమాట. అట్లాగే ఇప్పుడు 2014 నుంచి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 7.83 హెర్ట్జ్ నుంచి ఇంకా 15-20 దాకా పెరిగిపోయింది. అంటే తన యొక్క ప్రకంపనని ఒక 3 రెట్లు, 4 రెట్లు పెంచేసుకుంది. ఆ తర్వాత 2017కి వచ్చేవరకి 36 హెర్ట్జ్‌కి వచ్చేసింది. అంటే భూమి 5 రెట్లు ఎక్కువ స్పీడ్‌గా తిరుగుతుంది. ఇప్పుడు ఒక 100 హెర్ట్జ్ దాకా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్‌లో భూమి యొక్క హృదయ స్పందన గురించి మీరు అడిగితే, హ్యూమన్ రెసొనెన్స్ అని అడిగితే, ఇప్పుడు 100 హెర్ట్జ్ నుంచి 150 హెర్ట్జ్ దాకా భూమి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. మరి ఇంత ఫాస్ట్‌గా భూమి తిరుగుతుంటే మనకెందుకు తెలియట్లేదండి అడుగుతారు మీరు. మాకెందుకు తెలియట్లేదు, మాకు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది అంటారు. ఎందుకంటే ఏ విధంగా అయితే మనము విమానంలో గుండా వెళ్తున్నప్పుడు విమానం 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందా, లేకపోతే 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందా అనే విషయం మనకు తెలుస్తుందా అండి? మనకు తెలియదు అది స్లోగా వెళ్తుందా, ఫాస్ట్‌గా వెళ్తుందా అని. అది ఎవరికి తెలుస్తుందయ్యా అంటే ఆ కెప్టెన్‌కి మాత్రం తెలుస్తుంది. దాంట్లో ఎదురుగా ఉన్న ఇన్‌స్ట్రుమెంట్‌లో మనం చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇది ఫాస్ట్‌గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా అని. అలాగే మనం ఈ భూమి మీద మనం కూడా ఉన్నప్పుడు అది ఏ విధంగా తన ప్రకంపన పెంచుకుందో అట్లాగే మన ప్రకంపన కూడా మనం పెంచుకుంటాము. మన ప్రకంపన ప్రకారం భూమి ప్రకంపన ప్రకారం మన ప్రకంపన. ఎప్పుడైతే మన ప్రకంపన పెరిగిపోతుందో అప్పుడు టైం కూడా తగ్గుతుంది. ఇప్పుడు భూమి మీద టైము మనకి 24 అవర్స్ కాదు ఇప్పుడు. మనకిప్పుడు చాలా ఒక 16 అవర్స్, 12 అవర్స్‌కి మారిపోయింది. కానీ మనకు ఆ టైంకి మనం అలవాటు పడిపోవటం వల్ల మనకు అలా అనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా భూమి యొక్క ప్రకంపన అనేది పెరిగిపోవటం వల్ల ఏమైందంటే మనకి మాయన్ క్యాలెండర్ వాళ్ళు 2012 దాకే తమ క్యాలెండర్ రాయగలిచారన్నమాట. ఇక ఏం జరిగిందంటే అసలు ఈ భూమి ఇంత ప్రకంపన ఎందుకు పెంచుకుంది అని చూసుకుంటే మనం భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఒక రోజు పడుతుంది. అట్లాగే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి మనకి 1 సంవత్సరం పడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అట్లాగే మన సూర్యుడు కూడా సెంట్రల్ సన్ అంటే కేంద్రక సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. అంటే మన మిల్కీ వే గెలాక్సీలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల్లో పెద్ద సూర్యుడు ఉన్నాడు. ఆ పెద్ద సూర్యుని పేరు ఏంటంటే ఆల్సియాన్ అంటారు. ఈ సూర్యుడి చుట్టూ కూడా మన సూర్యుడు పెద్ద సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. దీనికి ఎంత సమయం పడుతుంది? 26,000 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. ఈ పెద్ద సూర్యుడు ఈ సెంట్రల్ సన్ యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే ఏ నక్షత్రం మీద పడతాయో, ఏ గ్రహం మీద పడతాయో అప్పుడు ఆ గ్రహంలో ఉన్న మనుషులందరూ కాంతిలోక వాసులుగా మారుతారు. వాళ్ళకి కాంతి అందుతుంది. వాళ్ళకి ఆ సత్య జ్ఞానం అనేది అందుతుంది. సో మన భూమి అనేది ఏమైందంటే 1987 సంవత్సరంలో ఈ ఫోటాన్ బ్యాండ్లో ప్రవేశించింది.
ఫోటాన్ బ్యాండ్ అంటే ఫోటాన్స్ అంటే ఏంటంటే కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు అనేవి మన యొక్క సౌరమండలంలో 1987 నుంచి రావటం మొదలెట్టింది అనమాట. చూడండి మధ్యలో ఫోటాన్ బెల్ట్ కనిపిస్తుంది మీకు. మిగతావన్నీ నక్షత్రాలు. ఇక్కడ మన సోలార్ సిస్టమ్ ఉంది కింద. మనకు సోలార్ సిస్టమ్ అనేది 1987లో ఈ ఫోటాన్ బెల్ట్లోకి వచ్చేసింది అనమాట. అంటే ఒక్కసారిగా ఆ యొక్క ఫోటాన్స్ అనేవి బొంబార్డ్మెంట్ జరిగింది మన సోలార్ సిస్టంలో. అది ఎప్పుడు జరిగిందంటే 1987లో. అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా జరగని మార్పులన్నీ 87 నుంచి జరిగాయి. మన చిన్నప్పుడు మనకు తెలుసు, మనకి మన మన ఊరు మొత్తంలో ఒక టెలిఫోన్ బూత్ ఉండేది, అది కూడా ట్రంకాలు ఉండేది. ఊరు మొత్తానికి ఒక చిన్న టెలివిజన్ ఉండేది, అది కూడా దూరదర్శన్ ఉండేది. ఇన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయా, ఇన్ని టెలివిజన్స్ ఉన్నాయా, ఇన్ని శాటిలైట్స్ ఉన్నాయా, భూమి మీద ఎన్ని మార్పులు వచ్చాయి 87 నుంచి మీరు గమనించి ఉంటారు. ఎందుకు జరిగాయి అంటే ఈ ఫోటాన్ బెల్ట్ వల్ల. 2012 నుంచి ఏమైందంటే మనకి 2012 డిసెంబర్ 21 తారీఖు మన భూమి ఈ సెంట్రల్స్ అన్ని ఎదురుగా వచ్చింది. 2012 డిసెంబర్ 21 తారీఖు ఎప్పుడైతే మన భూమి ఈ సెంట్రల్స్ అన్ని ఎదురుగా వచ్చిందో అప్పుడు ఈ భూమి మీద డైరెక్ట్గా ఆ ఫోటాన్ కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడ్డాయి. ఇదే మన భూమి మీద మార్పుకి ప్రారంభం. ఇక భూమి మీద ఎంత గొప్ప మార్పులు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే ఈ సెంట్రల్ సన్ యొక్క ఎనర్జీస్ భూమి మీద డైరెక్ట్గా వచ్చాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మన ఎర్త్, మన సన్ను, మన సెంట్రల్ సన్ను, అలాగే గెలాక్టిక్ సన్ను అన్ని ఒక్క లైన్లో వచ్చాయి 2012 డిసెంబర్ 21 తారీఖు. అందుకే అప్పుడు 2012 టైంలో అన్ని టీవీలు అన్ని గగ్గోలు పెట్టాయి, భూమి నాశనం అయిపోతుంది, భూమి మీద జరిగిపోతుంది అని చెప్పి. 2012 అని ఒక సినిమా కూడా వచ్చింది అప్పుడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏం తెలియలేదు భూమి మీద ఏ మార్పులు వస్తాయి, ఏం జరుగుతాయి అని చెప్పేసి. మరి ఇలాంటి సమయం కోసమే మనం అందరం వెయిట్ చేస్తున్నాం. మన ఋషులందరూ చెప్పారన్నమాట, భూమి మీద ఒక సత్యయుగం రాబోతుంది, ఒక స్వర్గం రాబోతుంది భూమి మీద అని చెప్పడం జరిగింది. మహర్షి మహేష్ యోగి గారు చెప్పారు స్వర్గం రాబోతుంది అని చెప్పేసి. బైబిల్ ఏం చెప్పిందంటే అపోకలిప్స్ అని చెప్పింది అనమాట. అంటే ఈ టైంలో భూమి నాశనం అయిపోతుంది అని చెప్పారు. అంటే ఏ విధంగా నాశనం అయిపోతుంది? ఆ పాత భూమి అంటే ఆ చీకటితో కూడిన భూమి నాశనం అయిపోయి కొత్త భూమి రాబోతుంది అని చెప్పడం జరిగింది. అట్లాగే బైబిల్ ఇంకేం చెప్పిందంటే ఆర్మోగాడ్ అని చెప్పారు. అంటే ఈ సమయంలో అంటే 1987 నుంచి 2012 మధ్యలో ఈ చీకటి శక్తుల మధ్య అలాగే ఈ కాంతి శక్తుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ కాంతి అనేది భూమి మీద అన్ని చోట్ల విస్తరింప జరుగుతుంది. ఇక చీకటి అనేది ఈ భూమి మీద ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగాయి భూమి మీద. ఇదే సమయంలో యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. యేసుక్రీస్తు ద్వారా భూమి మీద మనకి ఈ దేవుని రాజ్యం అనేది వస్తుందని చెప్పడం జరిగింది బైబిల్లో. మరి ఇదే సమయంలో మైత్రేయ బుద్ధుడు భూమి మీదకి వస్తాడు అని చెప్పేసి మనకి బుద్ధిస్టులు చెప్పారు. మరి ఇదే సమయంలో మనకి కలికి అవతారం అని చెప్పడం జరిగింది. కలికి అవతారం అని చెప్పేసి మన హిందూజులు చెప్పడం జరిగింది. అంటే ఈ కలికి అవతారంలో ఒక కలికి పురుషుడు ఈ భూమి మీదకి వచ్చేసి అన్ని చోట్ల అధర్మం ఎక్కడ ఉందో అక్కడ ధర్మాన్ని స్థాపించడం జరుగుతుందని చెప్పారు. అంటే ఆ చెప్పిన సమయం ఈ బైబిల్లో కానీ ఈ యొక్క బుద్ధిస్టు గ్రంథాల్లో కానీ హిందూయిజంలో కానీ అందరూ దేని గురించి మాట్లాడుతున్నారంటే దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఉన్న ఈ సత్యయుగం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఈ మాయాలు అనే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నారు. వీళ్ళకి ఈ భూమి మీద జరిగే ఖగోళ మార్పులు, ఈ జ్యోతిష్య మార్పులు అనేది తెలుసు వాళ్ళకి. సో ఈ మాయాలు ఏం చెప్పారంటే ఈ సమయం అంతా ఈ యుగ మార్పిడి జరుగుతుంది, ఈ యుగం అనేది అంతమైపోతుంది, ఈ చీకటి యుగం అంతమైపోతుంది చెప్పారు. వాళ్ళ యొక్క క్యాలెండర్ కూడా 2012 డిసెంబర్ 21 కల్లా అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ క్యాలెండర్ లేదు. సో అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ క్యాలెండర్ 2012 కల్లా అయిపోయింది కాబట్టి ఈ భూమి అంతమైపోతుందో అని చెప్పారు. కానీ నిజం ఏంటంటే ఈ భూమి అనేది
వాళ్ళు భూమి యొక్క స్పీడ్ పెరిగిపోవటం వల్ల, ఆ ప్రకంపన 5 రెట్లు, 10 రెట్లు పెరిగిపోవటం వల్ల వాళ్ళు అన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు గానీ, ఈ భూమి యొక్క ప్రకంపన పెరిగిపోవటం వల్ల వాళ్ళు ఈ క్యాలెండర్ రాయలేకపోయారు ఆళ్ళు. ఎందుకంటే ఇంత స్పీడ్ పెరిగిపోయింది భూమి. ఇంకేం చేస్తారు? అందుకని వాళ్ళు అప్పటిదాకే ఈ క్యాలెండర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకి ఆస్ట్రానమీ ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఇది కుంభరాశి పరిపాలన. ఈ కుంభరాశి పరిపాలనలో ఏవైతే సివిలైజేషన్స్ వచ్చాయి భూమి మీద, అవన్నీ గోల్డెన్ ఏజ్‌ని చూశాయి. అంటే గొప్ప పరిపాలన చూశాయి. భూమి మీద ప్రజలందరూ సౌభ్రాతృత్వంతోనూ, హార్మోనీతోనూ, చక్కగా ఒకరితో కలిసిమెలిసి వృక్ష జాతితోనూ, జంతు జాతితోనూ అందరూ చక్కగా కలిసి ఉన్నారు ఈ కుంభరాశి పరిపాలనలో. ఇప్పుడు మళ్ళీ మనకి 2013 నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి ఈ భూమి అనేది ప్రవేశించింది. దీన్నే నూతన యుగం అని చెప్తారు మనం. ఈ నూతన యుగంలో మన యొక్క చైతన్యం అనేది విస్తరించబడుతుంది. అట్లాగే ఈ నూతన యుగంలో మనకి ఎంతో చక్కగా ఫ్రీడమ్ అనేది మనకి వస్తుందన్నమాట. అట్లాగే మనకి ఎంతో గొప్ప టెక్నాలజీ కూడా మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ కుంభరాశి పరిపాలనలో ప్రవేశిస్తామో అప్పుడు ఈ భూమి అనేది 3వ తలం నుంచి 4వ తలంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ భూమి అనేది 3వ తలం నుంచి 4వ తలంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు, చాయిస్ అడుగుతారు. బాబు, ఈ భూమి మీద ఇప్పటిదాకా ద్వంద్వత్వంలో ఉంది, సుఖ దుఃఖాలతో ఉంది భూమి మీద. ఇప్పటిదాకా ఈ భూమి మీద చీకటి, అత్యాస, దుఃఖం అనేది ఉంది. మరి దాంట్లో నిండిపోతావా? లేకపోతే ఈ భూమి మీద జరిగే మార్పులతో పాటు అంగీకరించి ఈ ప్రేమమయంతో ఉన్న ఈ ప్రపంచంలోకి అలాగే ఈ భూమి మీద హార్మోని, లవ్ అండ్ లైట్ ఉన్న ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తామని అడగటం జరుగుతుంది. ఎవరైతే మేము ముందుకెళ్తాం అనుకున్న వాళ్ళందరూ 4వ తలంలోకి వచ్చి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా మేము రెడీగా లేవనుకున్నారో వాళ్ళు 3వ తలంలో రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 2020లో మన భూమి అనేది 4వ తలం నుంచి 5వ తలంలో కూడా మనకి ప్రవేశించింది. సో ఈ భూమి మీద మార్పులందరి కోసం మనకి ఒక ఫెడరేషన్ ఉంది. దాన్ని ఏమంటారంటే గెలాక్టిక్ ఫెడరేషన్ అంటారు. అంటే ఏ విధంగా మనకు భూమి మీద ఒక ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క పని ఏంటంటే భూమి మీద శాంతి స్థాపన. ఈ ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల యొక్క ప్రతినిధులు ఉంటారు. అక్కడ ఐక్యరాజ్య సమితిలో మనకి శాశ్వత సభ్యులు ఉంటారు. అన్ని అగ్రరాజ్యాలన్నీ దాంట్లో భాగంగా ఉంటాయి. వాళ్ళ యొక్క డెసిషన్ ప్రకారంగా ఈ భూమి మీద వాళ్ళు తమ యొక్క సైన్యాన్ని పంపిస్తారు. ఏ విధంగా మనకి సిఆర్ఎల్ఎన్ అని చెప్పేసి మనకి ఆఫ్రికాలో ఉంది, కాంగోలో మనకి ఎన్నో పోరాటాలు జరుగుతున్నప్పుడు ఎన్నో శాంతి సేనలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ మన యొక్క సౌర కుటుంబంలో కానీ, మన యొక్క పాలపంతులో కానీ ఎక్కడైనా సరే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే దాన్ని చూసుకోవడానికి ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంటుంది. దీంట్లో అన్ని నక్షత్ర మండల యొక్క ప్రతినిధులు ఉంటారు, అన్ని భూముల యొక్క ప్రతినిధులు ఉంటారు. దీంట్లో వీళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు. కానీ మన యొక్క భూమి యొక్క ప్రతినిధి ఎవరు లేరు 2014 దాకా. ఈ భూమి మీద ఉన్న జనాలందరినీ వాళ్ళు చాలా చిన్న చూపు చూశారు. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆటవికులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు థర్డ్ డైమెన్షన్లో ఉన్నారు. థర్డ్ డైమెన్షన్ ఉండడం అంటే 100కి కేవలం 1% మాత్రం మనం తెలుసుకోవటం. మిగతా 99 మనం నిర్లక్ష్యం చేసాం. ఈ శరీరమే జీవితంగా మనం జీవించాం. ఓన్లీ మన సర్వైవల్ కోసం మనం జీవించాం. తినటం, పడుకోవటం ఎంతవరకు మనం ఆలోచించాం కానీ ఎంతకన్నా ముందు ఆలోచించలేదు. అందుకే భూమి మీద ఉన్న వాళ్ళందరి గురించి వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళందరూ. కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగిందో అప్పుడు ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మనకి సెకండ్ వరల్డ్ వార్ అయింది, భూమి మీద ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ భూమి మీద లాభం లేదు, వీళ్ళు తయారు చేసుకునే ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల భూమి నాశనం అవ్వటం జరుగుతుంది, భూమితో పాటుగా మన సౌరమండలం కూడా దెబ్బతింటుంది, కాబట్టి ఇక లాభం లేదు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ వేసుకొని ఈసారి మనం భూమిని బాగు చేద్దాం అని చెప్పేసి అందరు మీటింగ్ వేసుకున్నారు. అందరి కాల్ వెళ్ళింది దీని గురించి, అన్ని నక్షత్ర మండల వాసులకు వెళ్ళింది. సో అందరు కొన్ని కోట్ల మంది వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళల్లో 1,44,000 మంది మాస్టర్లు
అంటే ఈ నక్షత్రంలోకి వాసులు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈసారి మేము భూమి మీదకి వస్తాము, వచ్చేసి ఈసారి మేము ఒక సామాన్య మానవుల్లా భూమి మీద పుట్టి అన్ని దేశాల్లో మేము పుట్టి అందరికీ ఈ కాంతిని పంచుతాము. ఈ 2012లో భూమి మీద ఒక్కసారే కాంతి కిరణాలు వస్తే ఎవరైతే ఈ కాంతిని స్వీకరించే వాళ్ళు భూమి మీద లేకపోతే ఈ భూమి నాశనం అయిపోతుంది. ఆల్రెడీగా ఈ భూమి 3 సార్లు నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి మార్పులు జరిగాయో భూమి నాశనం అయిపోయింది. ఈసారి భూమి నాశనం కాకూడదు, ఈ భూమి మీద న్యూక్లియర్ బాంబులు ఉండకూడదు, ఈ భూమి మీద ఈసారి శాంతి స్థాపించాలి అని చెప్పేసి అన్ని నక్షత్రలోక ప్రతినిధులందరూ ఈసారి నిర్ణయం తీసుకొని ఈసారి భూమి మీద రావడం జరిగింది. వీళ్ళు ఒక ప్రయోగం చేశారు భూమి మీద, ఎలాగెలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి ఎంతో గొప్ప ప్లాన్తో ఈ భూమి మీద రావడం జరిగింది. వాళ్ళు ఎవరో కారు, ఎవరెవరు ఈ క్లాస్ వింటున్నారు వాళ్ళందరూ, ఎవరెవరు ఈ క్లాస్ వింటున్నారు వాళ్ళు కూడా ఈ 1,44,000 మంది ఈ ప్రతినిధుల్లో ఒకళ్ళు. మరి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఎన్నో లోకాలు సృష్టించడం జరిగింది, ఆయన ఎన్నో నక్షత్రాలు సృష్టించడం జరిగింది. ఒక బ్రహ్మ అన్న పోర్ట్ఫోలియోని సాధించడం జరిగింది. ఆయనకి భూమి మీద రావాల్సిన అవసరం లేదు. అంతటి ఒక పెద్ద ఆయన ఈ భూమిని ఈసారి నేను కాపాడుతాను అని చెప్పేసి ఈ మీటింగ్లో లీడర్షిప్ తీసుకున్నారు. ఆయన నిర్ణయం వల్లే ఈ 1,44,000 మంది రావడం జరిగింది. ఆయన యొక్క లీడర్షిప్తోనే ఈ భూమి మీద 1,44,000 మంది రావటము, వీళ్ళందరూ కలిసి 1987 నుంచి ఇప్పటిదాకా అందరికీ ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ పెద్ద ఆయన యొక్క కృషితోనే 2014లో ఈ భూమి అనేది గెలాక్టిక్ ఫెడరేషన్లో మెంబర్గా అయింది. మీరు ఇప్పుడు తెలిసే ఉంటుంది ఎవరు ఆ పెద్ద ఆయన, చెప్పగలరు ఎవరు ఆ పెద్ద ఆయన, ఎవరి వల్ల ఈ భూమి ఈరోజు కాపాడబడిందో? ఆయనే ఈ పెద్ద ఆయన, ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.